బెంగాల్ బీజేపీ తొలి సీఎంగా సువేందు అధికారికి అవకాశం కల్పించింది బీజేపీ. ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులను కూడా కేటాయించారు. సువేందు పేరును ప్రతిపాదించారు భట్టాచార్య. అమిత్ షా నేతృత్వంలో సీఎం ఎన్నుకున్నారు. ఇక రేపు బెంగాల్లో బీజేపీ కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతోంది. రేపు ఉదయం 11 గంటల సమయానికి బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో ప్రమాణ స్వీకారం చేస్తారు సువేందు అధికారి. సువేందు ప్రమాణ స్వీకారంలో మోదీ కూడా పాల్గొనే అవకాశం ఉంది. సో ఇద్దరు డిప్యూటీ సీఎంలు, ఒక సీఎం. ఈరోజు ఇప్పటివరకు అయితే కన్ఫర్మ్ అయ్యి ఇంకా మంత్రుల విషయం తెలియాల్సి ఉంది. బట్ సువేందు అధికారి ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ తృణమూల్ కాంగ్రెస్ గతంలో. ఇప్పుడు ఆయన బీజేపీలో చేరారు. బీజేపీ అధికారం రాగానే ఫస్ట్ ఆయన్ని ముఖ్యమంత్రి చేసింది. ఒకసారి సువేందు అధికారికి సంబంధించి పొలిటికల్ హిస్టరీ చూస్తే ఆయన యూత్ కాంగ్రెస్ నుంచి తన పొలిటికల్ కెరీర్ని స్టార్ట్ చేశారు కాంగ్రెస్ పార్టీలో. ఎప్పుడైతే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి మమతా బెనర్జీ వీడిపోయి తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారో అప్పుడు కూడా ఆమెతో పాటుగా ఆయన ట్రావెల్ చేశారు. అప్పుడు పార్టీలో చేరారు. ఆ తర్వాత 2000లో ఆయన ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లాలో ఒక మాస్ లీడర్గా ఎలివేట్ అయ్యారు. నందిగాం మూవ్మెంట్లో కూడా ఆయన చాలా తీవ్రమైనటువంటి పాత్ర కనిపించింది. దేశవ్యాప్తంగా ఆయన పేరు వినిపించింది. 2007లో లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోవడం కోసం ప్రయత్నించిన సమయంలో దానికి వ్యతిరేకంగా ఆయన పెద్ద ఉద్యమాన్ని చేపట్టారు. సో సువేందు ప్రధాన నాయకుడిగా నిలిచారు. అప్పుడు మమతా బెనర్జీ ఉద్యమానికి రాజకీయంగా కూడా మద్దతునిచ్చారు. సో ఇక ఎంపీగా పనిచేశారు. ఆయన తమ్లుక్ అనేటువంటి లోక్సభ నుంచి ఎంపీగా కంటెస్ట్ చేశారు. తర్వాత మంత్రిగా పనిచేశారు 2011లో. అంటే మమతా మొదటి ప్రభుత్వంలో ట్రాన్స్పోర్ట్, ఇరిగేషన్ అండ్ వాటర్ రిసోర్సెస్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఇక 2020లో మమతా బెనర్జీతో విభేదాలు మొదలయ్యాయి. 2018లో పార్టీ లోపల ఆయనకు ప్రభావం తగ్గుతుందనే భావన కలిగింది. అభిషేక్ బెనర్జీ ఎదుగుదల పైన ఆయన అసంతృప్తిలో ఉన్నారు. సో 1 man 1 post వంటి అంశాలపైన విభేదాలు రావడంతో టీఎంసీని దూరం పెట్టారు. 2020లో బీజేపీలో చేరారు. సో బెంగాల్ రాజకీయాల్లో ఆయన బీజేపీ చేయడమే బీజేపీకి చాలా కలిసి వచ్చిన అంశంగా చెప్పాలి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో సువేందు అధికారిని మమతా ఇద్దరు కంటెస్ట్ చేశారు. నందిగ్రామ్ నుంచి సువేందు చాలా తక్కువ మెజార్టీతో మమతాని ఓడించారు. మమతా ఓడిపోయింది అక్కడ. ఇది బీజేపీకి చాలా పెద్ద మొత్తంగా మెంటల్లీ ఒక పాజిటివ్ అంశాన్ని క్రియేట్ చేయగలిగింది. సో అప్పుడు వెస్ట్ బెంగాల్ లీడర్ ఆఫ్ అపోజిషన్గా సువేందు అధికారి ఉన్నారు. ఇప్పుడు రీసెంట్ జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన వైపుగా రిజల్ట్స్ అద్భుతంగా రావడంతో ఆయన ముఖ్యమంత్రి పీఠను అధిరోహించబోతున్నారు. సో సువేందు అధికారి ముఖ్యమంత్రిగా భట్టాచార్య అండ్ దిలీప్ ఇద్దరు కూడా సపోర్ట్ చేసి ప్రతిపాదించడం తెలుస్తోంది. అమిత్ షా నేతృత్వంలో ఆయన ఎన్నుకున్నారు. ఆ తర్వాత రేపు మోదీ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. రేపు ఉదయం 11 గంటలకి బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సువేందు అధికారి. 2016లో 3 స్థానాల్లో గెలిచిన బీజేపీ 2021లో 70 స్థానాల్లో గెలిచింది. 2026 కల్లా డైరెక్ట్గా ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా డైరెక్ట్గా మ్యాజిక్ ఫిగర్ని దాటేసి 206 సీట్స్తో వెస్ట్ బెంగాల్లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తోంది బీజేపీ. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు లైవ్లో అందిస్తారు. మధు, సో రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సువేందు అధికారి. ఆయన గతంలో టీఎంసీలో కూడా పనిచేసే అనుభవం ఉంది. మంత్రిగా పనిచేశారు. చాలా ఉద్యమాల్లో ఉన్నారు. సో బీజేపీ ప్రభుత్వ ఏర్పాట్లో ఇంకా రేపు ఎవరు పార్టిసిపేట్ చేయబోతున్నారు? రేపు ఇంకా ఎంతమంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ ఇద్దరు డిప్యూటీ సీఎం ఇచ్చేటువంటి అవకాశం కల్పిస్తా ఉంది సువేందు అధికారితో. రేపు బ్రిగేడ్ గ్రౌండ్ ఒక చరిత్రాత్మకమైనటువంటి రోజు బీజేపీకి. అక్కడ పశ్చిమ బెంగాల్ బీజేపీ శాఖకి చాలా రోజుల నుంచి అక్కడ పాగా వేయాలని ప్రయత్నం చేస్తున్న బీజేపీ ఎట్టకేలకు చూసా మనం దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఒక సంచలనమైనటువంటి ఎన్నికల్లో సంచలనాత్మకమైనటువంటి తీర్పునిచ్చారు పశ్చిమ బెంగాల్ ప్రజలు. మొత్తానికి రేపు బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి 2 సార్లు మమతను వెంటబడి ఓడించినటువంటి సువేందు అధికారి ఈ రోజు రేపు ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ రోజు జరిగినటువంటి శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నుకున్నారు బీజేపీకి సంబంధించి. మొత్తానికి రేపు నరేంద్ర మోదీ చెప్పినట్టుగానే గతంలో ఎన్నికల సమయంలో ప్రచార సభలో చివరి సభలో ఒక స్టేట్మెంట్ చేసిపోయారు. ఈ రోజు ప్రచారం ముగించుకొని వెళ్తున్నారు. మే 4 తర్వాత జరగబోయేటువంటి ముఖ్యమంత్రి బీజేపీ అభ్యర్థి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి రాబోతున్నాను అనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్న అక్కడి నుంచి ఒక హెచ్చరిక జారీ చేశారు నరేంద్ర మోదీ ప్రధాని. టీఎంసీ గూండాలను ఎవరిని వదిలిపెట్టము, వాళ్ళందరూ ఎక్కడ దాక్కున్నా వాళ్ళందరినీ చట్టపరంగా శిక్షిస్తాము, వాళ్ళందరూ ఎవరిని వదిలేదన్నట్టు స్టేట్మెంట్ చేశారు. అందులో భాగంగానే నిజంగానే రేపు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా కీలక నాయకులు పశ్చిమ బెంగాల్ చేరుకుంటారు. ప్రమాణ స్వీకారానికి సంబంధించి సామాజిక తర్వాత ప్రాంత సమతుల్యత మొత్తం మొదటి నుంచి బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు, బీజేపీ కోసం పనిచేసినటువంటి వాళ్లకు మంత్రివర్గంలో స్థానం దక్కేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. 2 డిప్యూటీ సీఎం, ఒకటి ఉత్తర సంబంధించినటువంటి పశ్చిమ బెంగాల్ ప్రాంతం నుంచి, మరొకటి గిరిజన ప్రాంతానికి సంబంధించినటువంటి పశ్చిమ బెంగాల్ ప్రాంతం నుంచి ఒక ఇద్దరికి డిప్యూటీ సీఎం, ఒకటి మహిళా డిప్యూటీ సీఎం, మరొక పురుష డిప్యూటీ సీఎం ఉండేటువంటి
సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. పేర్లు అఫీషియల్ గా వెల్లడి కానట్టుకి ఇప్పటికీ ఆల్రెడీ శాసనసభ పక్ష నాయకుడు సువేంద్ర అధికారిని ఎన్నుకున్నారు కాబట్టి ఆయన పేరు రివీల్ అయింది. ఉప ముఖ్యమంత్రిగా రేపు ఎవరు రివీల్ చేస్తారనేటువంటిది కూడా కొంచెంసేపట్లో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికి రేపు ఉదయం 11 గంటలకు బ్రిగేడ్ గ్రౌండ్ లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేరున్నారు. ఇప్పటికే ఆయన పిఏను దుండగులు కాల్చి చంపారు. ఇంకా కొన్ని హింసాత్మక ఘటనలు జరుగుతా ఉన్నాయి. తీవ్రంగా పశ్చిమ బెంగాల్లో ఆక్రమణకు గురయ్యాయి. ప్రభుత్వ భూములు, తర్వాత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు కబ్జాకు గురయ్యాయి. అక్కడ బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ముస్లింస్ అక్కడ వాళ్ళు కబ్జా చేశారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. సో ఇప్పుడిప్పుడే కొద్దిమంది వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి. డిప్యూటీ సీఎం గా అగ్నిమిత్ర పాల్ ఉండే అవకాశం ఉంది అనేటువంటి చర్చ జరుగుతుంది. అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. సో బీజేపీ నేతలు, పలు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా హాజరవుతారు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి. ప్రధాని మోదీ, అమిత్ షాతో పాటు. సో అత్యంత కీలకంగా బీజేపీ భావిస్తా ఉంది పశ్చిమ బెంగాల్లో అధికారం చేపట్టడం అనేటువంటిది. అసలు కాంగ్రెస్ నుంచి ప్రస్థానం స్టార్ట్ చేసిన సువేంద్ర అధికారి టీఎంసీలోకి వెళ్లారు. టీఎంసీలో కీలక నేతగా ఎదిగారు. ముకుల్ రాయ్ ఎప్పుడైతే బయటికి వెళ్లారో తృణమూల్ కాంగ్రెస్ లో నుంచి అప్పుడు చాలా సన్నిహితంగా మమతా బెనర్జీకి ఉండడం, అత్యంత కీలక నేతగా ఎదిగారు. ఎప్పుడైతే అభిషేక్ బెనర్జీ ఎంట్రీ వచ్చిందో తృణమూల్ కాంగ్రెస్ లో అప్పుడు ఆయన విభేదించి బయటకు వచ్చారు. అభిషేక్ బెనర్జీ ఆధిపత్యము, ఆయనే అధ్యక్షుడుగానున్నారు. ఆయన వన్ మ్యాన్ రూల్ జరుగుతా ఉంది మమతా తర్వాత తెలిసిన తర్వాత చూసి ఆయన దాన్ని జీర్ణించుకోలేక బీజేపీలోకి వచ్చారు 2020లో. అక్కడనే టీఎంసీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది 2020 నుంచి. 2021లో నందిగ్రామ్ లో మమతా బెనర్జీని ఓడించారు. మళ్ళీ రీసెంట్ గా భవానీపూర్ లో మమతా బెనర్జీని ఓడించారు. సో ఆయన స్ట్రాటజీకి సంబంధించి స్థానికంగా బలమైన నేత, మొదటి నుంచి